త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కుండ శ్రీనివాస్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మేరు ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మరి మా పాఠశాల ఉపాధ్యాయ సోదరిమణులకు వీళ్ళందరికీ పాఠశాల తరఫున నమస్కారాలు. అయితే ప్రతి సంవత్సరము దీపావళి ముందు కంటే ఒక రెండు మూడు రోజుల ముందు ఇంటర్నేషనల్ స్కూళ్ళు మరి ఎంపీపీఎస్ చందనగర్ పాఠశాల పాఠశాలలు కలిసి విద్యార్థులకు ఆట పోటీలు కానీ వ్యాసరచన పోటీలు కానీ డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ అని ఈ విధంగా నిర్వహించి వాళ్ళకి విద్యార్థులకు ప్రతి సంవత్సరం బహుమతులు ప్రదానం చేస్తూ మరి అదేవిధంగా ఎంపీపీఎస్ చందనగర్ పాఠశాల రోజు రోజుకు చదువులో కానీ ఆటలలో కానీ పాటలలో కానీ డ్రాయింగ్లో కానీ ఏ దాంట్లో అయినా కూడా ముందుంటున్నారు. మరి ప్రతి ఏ విషయంలో కూడా పిల్లలకు ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు కానీ టీచర్లు కానీ అందరు కూడా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు. పిల్లల అభివృద్ధి చదువులో పిల్లల అభివృద్ధి మా అభివృద్ధిగా మేము పనిచేస్తున్నాము. మరి ఎందుకంటే ఎప్పుడు చూసినా ప్రభుత్వ పాఠశాల అనగానే కొంచెం చిన్న చూపే ఉంటుంది. అట్లా కాదు అని ఇంటర్నేషనల్ స్కూల్ అంటే అది చాలా పెద్ద స్కూల్. వాళ్ళు మనతోటి కలిసి ముందుకు వస్తున్నారంటే మాకు కూడా సంతోషకరమైన విషయమే. ఇక్కడ సౌరభ్ సార్ ఉన్నాడు ఇన్ఛార్జి, ఇక్కడ హరికృష్ణ సారు గత 2 సంవత్సరాల నుండి మన పాఠశాలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి సార్కు ధన్యవాదాలు. మరి విద్యార్థులు ఇప్పుడే కాంపిటీషన్లో పాల్గొన్నారు. వాళ్లకు కొంచెం సేపు తర్వాత బహుమతులు ప్రదానం ఉంటుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రభుత్వ పాఠశాల అంటే ఉన్నత స్థానంలో ఉండాలని మేము శాశక్తిలా కృషి చేస్తున్నాము. ఇక్కడ ప్రభుత్వ పాఠశాల అంటే ఒక అంగన్వాడీ సెంటర్ ఉన్నది ఒకటి, మరి ప్రాథమిక పాఠశాల, మరి ఆటిజం పిల్లలు కూడా ఉన్నారు. మరి ఆటిజం స్కూల్ కూడా అంటే ఇక్కడ 3 స్కూళ్ళు రన్ అవుతున్నాయి. మరి అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో మాతో పాటు కలిసి వచ్చినటువంటి మేరు స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళకు కూడా పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. सबको मेरी तरफ से शुभ मध्याह्न और सबको हैप्पी दिवाली। आज हम लोग मेरू इंटरनेशनल स्कूल की तरफ से यहाँ पे चंदननगर मंडल परिषद स्कूल में आए हुए हैं। हमारे कक्षा 8वीं के विद्यार्थी लोग ने अच्छे खासे आयोजन किया हुआ है इसमें, जहाँ पे हम लोग ने इन बच्चों के साथ अच्छे वक्त बिताए। सुभाष सर की और बाकी सब अध्यापिकाओं की हार्दिक शुभकामनाएं। और मेरू स्कूल हमेशा हम लोग दिवाली में खुशियाँ बांटते हैं, तो हमारे बच्चों ने भी वही सोचा कि कहीं अपने दोस्तों के से बाहर आके इन बच्चों के साथ थोड़ा सा टाइम स्पेंड किया जाए, ताकि ये लोग बच्चे भी थोड़ा दिवाली की अच्छी मुहूर्त या फिर मोमेंट्स को चेरिश करें। धन्यवाद। నమస్కారాలు. మేరీ స్కూల్ వారికి, మేడంకు, సార్కు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలని చెప్తున్నా. మేరీ స్కూల్ వాళ్ళకు అంతకు ముందు మా సుభాష్ సార్ గారికి, ఆ గురువుకు నా హృదయపూర్వకంగా నమస్కారం అని చెప్తున్నా. అందరికి, చిన్నలకు పెద్దలకు, నా తోటి అక్కజెల్లన్లకు, నా చెల్లెన్లకు, నా అక్కలకు, నా అన్నలకు, నా తమ్ముళ్ళకు నా హృదయపూర్వకంగా, చిన్న అయినా పెద్ద అయినా సరే కానీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు పెడుతున్నా. దీపావళి ఎప్పటికీ సంవత్సరము మేరీ స్కూల్ వాళ్ళు ఎప్పటికీ ఇట్లనే వచ్చి మాకు సహకరించాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ దివాళీ బెస్ట్ విషెస్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. హ్యాపీ దీపావళి టు వన్ అండ్ ఆల్. దీపావళి శుభకామనాయ్. హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు సార్. హరికృష్ణ సార్ కూడా థ్యాంక్ యూ సార్, మా స్కూల్కి ఇలా చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా సుభాష్ సార్కి అండ్ భీమమ్మ గారికి దీపావళి శుభాకాంక్షలు. అండ్ టీచర్స్కి, సౌరభ్ సార్కి అండ్ నరహరి సార్కి. ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏదన్నా పని ఉంది కలవాలి అని అంటే ముందుగా ఎంత బిజీగా ఉన్నా కానీ సుభాష్ సార్ అయితే రెస్పాండ్ అయ్యి, మీరు రండి సార్, వచ్చిన తర్వాత కలిసి మాట్లాడుకుందాము, కూర్చోండి అని చెప్పేసి ఆ రెస్పెక్ట్ అనేది నేను ఆయన నుంచి ఎప్పుడూ కోరుకుంటాను. ఆయన కూడా అలాగే ప్రోత్సహిస్తారనమాట. మీరు ఏం చేయాలన్నా కానీ, ఏ ఇయర్ ఏం చేయాలన్నా కానీ 1 డే ముందు చెప్పినా కానీ హీ విల్ అరేంజ్ ఎనీథింగ్. సో నాకు ఆయన
చేసే మంచి పద్ధతులు కానీ ఆయన స్టేటస్లు చూస్తూ ఉంటాను. ఎవ్రీడే అప్రోచ్ అవ్వడం కానీ, నీడీ పీపుల్స్కి సపోర్ట్ చేయడం కానీ, ఆయనలో ఉన్న మంచి మనోభావాలు అనేది ఎప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుభాష్ సార్, థ్యాంక్ యూ భీమమ్మ గారు, థ్యాంక్ యూ నరహరి సార్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మళ్ళీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.